హాయ్ అందరికీ. మేము దుబాయ్లో వన్ ఆఫ్ ద ఎమిరేట్స్ అనమాట. దుబాయ్లో 7 ఎమిరేట్స్ ఉంటాయి. షార్జా, దుబాయ్, అజ్మాన్, అబుదాబి, ఉమల్ క్వీన్, రసల్ ఖేమా, ఫుజైరా, ఇలా 7 ఎమిరేట్స్ అనమాట. అందులో మేము వన్ ఆఫ్ ద ఎమిరేట్స్కి వెళ్ళాము. ఇప్పుడు ఉమల్ క్వీన్లో ఉన్న జూకి వెళ్ళామన్నమాట. జూ పార్క్ ఇది. మేము యాక్చువల్గా ఇది వెళ్ళింది రంజాన్ రోజు అనమాట. రంజాన్ ఫెస్టివల్ రోజే వెళ్ళామండి. ఫుల్ క్రౌడ్ ఉంది, అసలు పార్కింగ్ అంతా ఫుల్ అయిపోయింది. మేము ఇంతకు ముందు వచ్చినప్పుడు అయితే అసలు ఖాళీ ఉంది, ఒక 1 year బ్యాక్. ఇప్పుడు అప్పుడు మేము బక్రీద్ టైంలో వచ్చాము. ఇప్పుడు మళ్ళీ రంజాన్ టైంలో ఇప్పుడు ఇలా వచ్చేసరికి ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట. మేము వచ్చే టైంకి ఫుల్ జనాలు వచ్చేసారు ఆల్రెడీ. ఇది సమ్మర్ టైంలో అయితే ఓన్లీ ఈవినింగ్ టైం ఓపెన్ ఉంటుంది. వింటర్ సీజన్ ఎండింగ్ కాబట్టి ఇది ఇప్పుడు ఫుల్ డే ఓపెన్ ఉందన్నమాట. మేము వెళ్ళింది 2 o'clock అలా వెళ్ళాము. ఇంకా టికెట్ తీసుకొని ఎంటర్ అవ్వగానే మనకి యానిమల్కి ఫీడ్ చేయడానికి మనకి ఇలా గడ్డి లాంటిది ఇస్తారు. అది తీసేసుకొని అన్ని యానిమల్స్కి ఫీడ్ చేసుకుంటూ మనం అన్ని యానిమల్స్కి పెట్టవచ్చు అనమాట. అన్ని తింటూ ఉంటాయి. ఇంకా మన ఫోటోషూట్ కూడా బాగా వస్తుంటుంది. ఇక్కడ ప్రతిదీ యానిమల్ చూసుకుంటూ ఇలా వెళ్తున్నాం అనమాట. ఈ జూ కూడా సిటీలో ఉండదన్నమాట, కొంచెం ఎడారిలో ఉంటుంది. ఇది కొంచెం బాగా ట్రావెల్ చేయాలి. ఇంకా ఇక్కడ చూసారా టాటాయిస్. ఇంక ఇక్కడ హార్స్ రైడ్ పర్సన్కి 10 dirham అంట. ఒక్క రౌండ్ ఇలా తిప్పుకొని వచ్చేస్తారంటే ఇంకా వేస్ట్ అని ఎక్కలేము అనమాట మేము. ఇంకా గోటు, హార్స్, ఇంకా ఆవులు, మేకలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. చూసారా టైగర్ ఎలా నిద్రపోతుందో. మిట్ట మధ్యాహ్నం కదా, వాళ్ళు నిద్రపోయే టైంకి వచ్చాము మేము. ఇవి చూసారా చీతా. ఇంకా ఇక్కడ ఒక 2 టైగర్స్ ఉన్నాయి, లోపల వాటర్ అయితే అవుతున్నాయి. ఇది లయన్. దీంతో మనం ఫోటో దిగొచ్చు, కానీ ఇంత అని ఛార్జ్ ఉంటుంది. పర్ పర్సన్ 200 dirhams అనమాట. ఇక్కడ స్నేక్స్ అవన్నీ ఉన్నాయి. స్నేక్ కి కూడా డబ్బులు కడితే మనకి మెడల్ వేసి ఫోటో దింపుతాడు అనమాట. ఇంక నీళ్ళలో డక్స్ ఇవన్నీ మెయిన్ అట్రాక్షన్ ఇక్కడ ఇదే అనమాట. దీంతో ఫుల్ ఫొటోస్ దిగుతున్నారు అందరూ. అదేమనట్లేదు, ఎన్ని ఫోటోలు దిగాలనుకుంటే అన్ని దిగండి అన్నట్టు సైలెంట్గా కూర్చుంది. ఇంకా నెక్స్ట్ ఇది ఫైనలైజ్ చేద్దామని అనుకున్నాం, కానీ రేటు తగ్గట్లేదు అనమాట. ఇంక వదిలేసాము. 200కి కొంచెం కూడా తగ్గని అంటున్నాడు. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం ప్యారెట్స్ దగ్గరికి వెళ్తున్నాం. మనకి చేతిలోకి ప్యారెట్స్ అన్నీ ఇస్తారనమాట. మనం మంచిగా పట్టుకొని ఫొటోస్ దిగొచ్చు. కానీ ఎందుకు అవి చాలా చిరాగ్గా ఉన్నాయి. మేబీ చాలా క్రౌడ్ ఉండడం వల్ల అందరూ విసిగిస్తున్నట్టుగా అది అనుకుంటున్నాయేమో, మీదకి పొడవడానికి వస్తున్నాయి అనమాట. సో కేర్ఫుల్గా ఉన్నాం. ఇంక ఇక్కడ వచ్చేసి క్యాంటీన్. లాస్ట్ టైం వచ్చినప్పుడు అసలు ఇంకా డెవలప్ అవ్వలేదు. ఇప్పుడు డెవలప్ అయినా కూడా టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. లోపల ఏది కొనాలన్నా బయట ఒక డ్రింక్ కానీ వాటర్ బాటిల్ కానీ 1 dirham ఉంటే ఇక్కడ 5 dirham 6 dirham అమ్ముతున్నారు. ఇంక ఇది వచ్చేసి బేర్. ఇంకా ఇక్కడతో ఎండ్ అనమాట. మంకీస్ ఇవే ఉంటాయి ఇక్కడ. ఇక్కడ నుంచి మనకి ఎగ్జిట్ అనమాట ఇంకా బయటికి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.